అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం గీత గారు రచించిన అనుభవం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. తూర్పున వెలుగురేఖలు విచ్చుకుంటున్నాయి. విశ్వం ఇంకా వదలని నిద్రమత్తులో ఆవలిస్తూ పడక గదిలో తూర్పు వైపు కిటికీ తలుపులు తెరిచి నారింజ పండులాగా మెరుస్తున్న సూర్యుడికి నమస్కరించాడు. సూర్య నమస్కారంతో దినచర్య ప్రారంభించడం అతని బామ్మ అతనికి చిన్నతనంలోనే నేర్పింది. యథాలాపంగా పక్క డాబా కేసి చూశాడు. ఖాళీగా ఉంది. 2 ఏళ్ల నుండి సూర్యుడితో పాటే దర్శనమిచ్చే నల్లగా పొట్టిగా ఉండి యోగాసనాలు వేసే కుర్రాడు గాని, చేతిలో వాక్మెన్తో పచార్లు చేసే తెల్లటి పొడుగబ్బాయి కాని అక్కడ కనిపించలేదు. వాళ్లలో వాక్మెన్ కుర్రాడిని విశ్వేశ్వరరావు బామ్మ ఒకసారి ఆ డాబాకి అవతల వైపున్న తన నేస్తం భాగీరథమ్మగారిని కాస్త పిలవమని పెద్దగా అరిచి వినిపించలేదేమోనని సంజ్ఞలు చేసి మరి అడిగితే అతని నుండి ప్రతిస్పందన లేకపోగా తల ఊగిస్తూ ఆనంద సాగరంలో తేగుతున్న అతన్ని చూస్తే ఆవిడికి ఒళ్ళు మండింది. వీడికి రోజు ఆ వైర్లు చెవుల్లో పెట్టుకుంటేనే గాని అవదేమిట్రా అని విసుక్కుంది. బహుశా గది ఖాళీ చేశారేమో అనుకుంటూ వెనక్కి తిరగబోయాడు. హఠాత్తుగా కళ్ల ముందు మెరుపు కొట్టినట్టయింది. నిశ్చేష్టుడై అటే చూస్తూ ఉండిపోయాడు. మెరుపు తీగలాంటి ఒక అమ్మాయి ఆ డాబా మీద బట్టలు ఆరేస్తోంది. ఆడవాళ్ల అందాలు పరిశీలించడం ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్న విశ్వానికి ఆమె అందం కళ్ళు మిరిమిట్లు గొలిపింది. అందంగా పొంకంగా ఉన్న ఆమె శరీరం, అందమైన ఆమె కదలికలు అలా చూస్తూ ఉండిపోయాడు. అతన్ని గమనించిన ఆమె తన పని పూర్తి కాగానే క్రిందికి వెళ్లిపోయింది. నీరసంగా కిటికీ దగ్గర నుండి కదిలాడు విశ్వం. అంత మాత్రం చేత విశ్వాన్ని అల్లరి చిల్లరగా ఆడవాళ్ల వెంట తిరిగే పోకిరి మనిషి అనుకోవడం పొరపాటే. ఆ మాటకొస్తే 3 నెలల క్రితం వరకు బామ్మ కాక మరే స్త్రీ ఉనికి అతను పట్టించుకునేవాడు కాదు. ఒంటి చేత్తో మగదక్షత లేకుండా అతన్ని పెంచిన బామ్మగారి పెంపకం అలాంటిది. బామ్మగారి ఒక్కగానొక్క కొడుక్కి ఎంతో కాలానికి ఎన్నో నోములు పండగ, అనేక తీర్థాలు తిరగ్గా విశ్వమనబడి విశ్వేశ్వరరావు కాశీ వెళ్లి రాగానే పుట్టాడట. అందుకే బామ్మ పట్టుపట్టి కాశీ విశ్వనాథుని పేరు కాస్త మార్చి తన భర్త పేరు కలిసి వచ్చేటట్టు విశ్వేశ్వరరావు అని నామకరణం చేయించింది. తరువాతి కాలంలో ఆ పేరే పరిచయస్తులకి, స్నేహితులకి, బంధువులకి విశ్వాగా, బామ్మకి ముద్దొచ్చినప్పుడు విస్సుగా, కోపంగా ఉన్నప్పుడు విస్సిగాడిలా రూపాంతరం చెందింది. చిన్న పల్లెటూరులో పొలాలు, తోటలు, దొడ్లు ఉన్న కలిగిన ఆసామిగా పేరుపడ్డ విశ్వం తండ్రికి మాత్రం అతని ముద్దు ముచ్చట్లు చూసుకునే యోగం లేకపోయింది. పొలంగట్టు వివాదాల్లో దాయాదులు ఆయన తల పగలగొట్టి చంపేశారు. తల్లి దిగులుతో మంచం పట్టి భర్తను చేరుకుంది. ఒంటరిదైన బామ్మ మనవడికి ఆ దాయాదుల వలన ప్రాణహాని ఉందని పసిగట్టి, ఎలాగో కుర్రాడి పై చదువులకి పట్నం రావాల్సిందే కాబట్టి పొలం పుట్ర ఆ ఊళ్ళోనే ఉంటున్న విశ్వం వేలివిడిచిన మేనమామకి అప్పగించి మనవడితో విజయవాడలో ఇల్లు కొనుక్కొని స్థిరపడింది. నాట్ల సమయంలో శిస్తు వసూళ్లకి తను వెళ్లటం తప్ప మనవడికి ఆ ఊరితో సంబంధం లేకుండా కట్టుదిట్టం చేసి ఊపిరి పీల్చుకుంది. అప్పట్నుంచి తల్లి తండ్రి తనే అయి మనవడిని కళ్లల్లో పెట్టుకుని పెంచింది. విశ్వం కూడా బామ్మ మాటని మన్నిస్తూ బాధ్యతగానే ఉంటూ వచ్చాడు. విశ్వం తన పట్టులోంచి జారిపోకుండా ఉండటానికి ఆమె మొదటి నుండి జాగ్రత్త పడుతూనే వచ్చింది. స్వతహాగా తెలివైన వాడవడం వలన మరో వ్యాపకమేమీ లేకపోవటం చేత విశ్వం చదువే తన లక్ష్యంగా ప్రతి క్లాసు మంచి మార్కులతో పాస్ అవుతూ వచ్చాడు. ఇంటర్ తర్వాత అతని ఇంజనీరింగ్ చదవాలని కాస్త ఉబ్బలాట పడ్డాడు. కాని మనవడిని పై ఊళ్ళోనో ఎక్కడో హాస్టల్లోనో విడిగా గదిలోనో ఉంచడం ఇష్టం లేక అవసరం వచ్చినప్పుడల్లా తమ పల్లెకు వెళ్లేందుకు వీలుగా దగ్గరగా ఉన్న విజయవాడ విడిచి తను మనవడితో ఎక్కడో కాపురం పెట్టడం కుదరని పని అని, అన్నింటికీ మించి ఇంజనీర్ అయితే విశ్వం విదేశాలకి వెళ్లే ప్రమాదం ఉంటుందని గ్రహించిన బామ్మ అతని ఆశలని నీరు కార్చేసి ఊళ్ళోనే మిషనరీ మగపిల్లల కాలేజీలో బీకాంలో చేర్చింది. తన దగ్గరికి కాలక్షేపానికి వచ్చే ఇరుగు పొరుగు అమ్మలక్కల వల్ల అతని చదువుకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా డాబా మీద ఒక గది కట్టించి అతనికి కేటాయించింది. చుట్టుపక్కలంతా ముసలి ముతక చిన్న పిల్లలు తప్పించి ఈడొచ్చిన ఆడపిల్లలెవరూ లేరు. ఆంచేత మేడ మీద అతనొక్కడే ఉన్నా ఎలాంటి భయం లేదని తలుచుకున్న తర్వాతే ఆ డాబాని గదితో సహా మనవడి పరం చేసింది బామ్మ. వంటల్లో కూడా ఉప్పు కారం తగ్గించి
చదువు తప్ప మరో ధ్యాస అతనికి రాకుండా జాగ్రత్త పడింది. క్లాసులవగానే సరాసరి ఇంటికే రావటం చిన్నప్పటినుంచి అలవాటు కాబట్టి విశ్వానికి సినిమాలు, హోటళ్లు, బాతాఖానీలు అలవాటు కాలేదు. ఉన్న చాలా కొంతమంది స్నేహితులు అతని ఇంటికొచ్చేవాళ్లు కాదు. దానికి కారణం మెత్తగా మాట్లాడుతూనే చురకలంటించే బామ్మగారి నోరు. బామ్మ మనసును నొప్పించలేకపోవటం విశ్వానికి ఉన్న ఒకే ఒక బలహీనత. విశ్వం బీకాం ఫస్ట్ క్లాస్లో పాస్ అవడమే కాక ఒక జాతీయ బ్యాంకులో ఉద్యోగం కూడా సంపాదించుకున్నాడు. వెంటనే బ్యాంకు పరీక్షలు పూర్తి చేసి ప్రమోషను సంపాదించేశాడు. ఇతరత్రా చాలా నెమ్మదిగా ఉండే విశ్వం బ్యాంకు వ్యవహారాల్లో మాత్రం పెద్ద పులే. బ్యాంకుకి సంబంధించిన లావాదేవీలు, రూల్సు అతని నాలుగు చివరే ఉంటాయని ప్రతీతి. అలా 3 స్కీములు, 6 లెడ్జర్లుగా వాలుగాలిలో పడవలాగా సాగిపోతున్న అతని జీవితంలోకి 3 నెలల క్రితం హఠాత్తుగా పెళ్లి అనే తుఫాను ముంచుకొచ్చి అతని మనశ్శాంతిని తినేసి అతన్ని అతలాకుతలం చేసేసింది. బామ్మగారికి మధ్య కాస్త ఆరోగ్యం చెడటంతో 25 విశ్వానికి పెళ్లి వయసు, తనకి బతికి బట్టకట్టే వయసు దాటిపోతున్నాయని బెంగపెట్టుకుంది. తన చివరి బాధ్యతగా తెలివి, చదువు, లౌక్యమున్న పిల్ల చేతిలో విశ్వాన్ని, అతని ఆస్తిని పెట్టేసి నిశ్చింతగా ఊపిరి వదిలేద్దామని నిశ్చయించుకుని దగ్గర్లోని మరో పల్లెలో ఉన్న మోతుబారి ఆసామి కూతురు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది. అన్ని విధాల విశ్వానికి తగిన పిల్ల అనుకొని పెళ్లి చూపులు కూడా ఏర్పాటు చేసేసింది. పెళ్లి గురించి విశ్వం పెద్దగా ఎప్పుడూ ఆలోచించలేదు. నీకు నచ్చితే నాకు నచ్చినట్టేనని బాధ్యత బామ్మ మీద పెట్టేసి తప్పుకో చూశాడు. కాని బామ్మ మనవడి అమాయకత్వానికి భళ్ళున నవ్వేసి, తిక్క సన్నాసి, బాగానే ఉందిరా, జీవితాంతం కలిసి ఉండాల్సిన వాళ్ళు ఒక్కసారైనా చూసుకోపోతే ఎలా? నువ్వు చూడకపోయినా ఆ అమ్మాయికి నిన్ను చూడాలని ఉండదు. ఫోటోల్ని నమ్మడానికి లేదు. కోతుల్ని రంభలుగా, తారు డబ్బాలని సున్నం పిడతల్లాగా చూపించగలవు. నువ్వు పిల్లను చూసి తీరాల్సిందే అంటూ అతన్ని పెళ్లి చూపులకి ప్రయాణం కట్టించింది. అక్కడ పెళ్లి కూతురి స్నేహ బృందమే కాక పెళ్లి కొడుకుని చూడాలనే కుతూహలంతో గుమిగూడిన ఇరుగు పొరుగు ఆడవాళ్లతో పెద్ద గుంపే తయారైంది. అప్పటి వరకు అసలు ఒక్క ఆడదాన్ని పరిశీలనగా చూడని విశ్వం ఒక్కసారిగా అంతమందిని చూసి గాభరా పడిపోయాడు. బామ్మ తన చెవిలో ఎర్రంచు పచ్చచీర పిల్ల పెళ్లి కూతురని గుసగుసగా చెప్పినా అతనికి అందరూ ఒక్కలాగే కనబడి మతిపోయినంత పనయింది. ఆ అమ్మాయిని వెతికే ప్రయత్నంలో అతని ఒక్క చూపునకు చాలా తూపుల్లాంటి చూపులు ఎదురై అతన్ని బాగా కంగారు పెట్టేశాయి. ఇంకా లాభం లేదని బామ్మ నిర్ణయం మీద భరోసాతో ఆ కాసేపు ముళ్ల మీదున్నట్టు గడిపి బయటపడ్డాడు. అయితే ఆ అమ్మాయిని అందరూ మోహన అని పిలవటం విని పేరు చాలా బావుంది అనుకున్నాడు. తరువాత పెళ్లి కూతురి ఫోటో అడగాలని అతని మనసులో ఏమోలో అనిపించినా మొహమాటపడి ఊరుకున్నాడు. 3 నెలల తరువాత ముహూర్తం కూడా నిర్ణయం అయిపోయింది. ఆ తర్వాత బ్యాంక్లో కొత్త స్కీములు ప్రతిపాదనలో తలమునకలుగా ఉన్నందున విశ్వం మనసులో పెళ్లి గురించిన ఆలోచన అడుగంటిపోయింది. కాని చుట్టుపక్కల వాళ్ళు ఊరుకోలేదు. విశ్వంగారు, మీరిలానే బ్యాంకే లోకంగా ఉంటే ఆ వచ్చే విశాలాక్షి గారు ఎలా వేగుతారో తోటి ఉద్యోగిని చనువు తీసుకుని అంది. విశ్వం, నువ్వింకా ఇలా ఉంటే కుదరదోయ్. పెళ్లి అవబోతోంది కదా, బాగా మారాలి, లేకపోతే లాభం లేదు. సీనియర్ మల్లికార్జునరావు భయపెట్టాడు. ఏం మారాలో విశ్వానికి అర్థం కాలేదు. ఆ మాటే తన స్నేహితుల దగ్గర అన్నాడు. అవునరా, ఆమె బాగా చదువుకుంది అంటున్నావు. నువ్విలా దద్దోజనంలో ఉంటే లెక్క చేస్తుందా? బయట ప్రపంచంలోకొచ్చి కాస్త లోకం పోకడ చూడకపోతే లాభం లేదు అని వాళ్లు కూడా అనడంతో అతనికి కొంచెం భయం వేసింది. ఏం లోకం పోకడరా? అయోమయంగా అడిగాడు. వాళ్లు వివరించారు. అదేరా, ఆడవాళ్ల ఇష్టాయిష్టాలు ఏమిటో, వాళ్లని ఎలా తృప్తిపరచాలో, వాళ్లతో ఎలా ప్రవర్తించాలో, ఇలాంటివి. ఇప్పుడవన్నీ లేకపోతేనే పెళ్ళైతే తెలీదు. ఆడదాని మీద అన్ని విషయాల్లోనూ, ముఖ్యంగా శృంగారంలో పైచేయిగా లేకపోతే చివరి వరకు ఫలానా ఆమె మొగుడుగానే మిగిలిపోతావు. నువ్వేమో మరీ ప్రవరాఖ్యుడి అన్నగారిలా పెరిగావు. అందుకే ముందే అనుభవం సంపాదిస్తే ఆడది చచ్చినట్టు లొంగి ఉంటుంది. వాళ్ల మాటల్లో కూడా నిజం ఉన్నట్టనిపించింది విశ్వానికి. కాని ఆ అనుభవం ఎలా వస్తుంది? అతని స్నేహితులు వైవాహిక జీవితానికి సంబంధించిన పుస్తకాలు అతనికిచ్చి చదవమన్నారు. చిన్నప్పటి నుండి క్లాసు పుస్తకాలు తప్ప న్యూస్ పేపర్ కూడా చదవని విశ్వానికి ఆ పుస్తకాలు చదువుదామని తెరిచినప్పుడల్లా ఆవలింతలు, నిద్ర ముంచుకొచ్చేవి. టీ తాగి మేలుకొని చదవబోతే
తలనొప్పి పట్టుకుంది కాని ఒక్క పేజీ కూడా నడవలేదు. ఇలా కాదని అతని స్నేహితులు విశ్వాన్ని ఒక ఘాటైన సినిమాకి తీసుకెళ్లారు. అన్నప్రాసన రోజే ఆవకాయ తిన్నవాడిలాగా అయింది విశ్వం పరిస్థితి. తరువాత శృంగారం పాలు అధికంగా ఉన్న మామూలు సినిమాలు చూపించారు. దాంతో విశ్వం కొంచెం దారిలో పడ్డాడు. అతనిలో అంతర్నేత్రం తెరుచుకుంది. అంతవరకు అణిగి ఉన్న అతనిలోని మరో విశ్వం విశ్వరూపం దాల్చాడు. ఆడవాళ్లు అందచందాలు గమనించిన కొద్దీ అతనికి ఆశ్చర్యంగా ఉండేది. ముఖ్యంగా అంత పొడుగాటి చీర అంత ఒద్దికగా ఎలా ఒదిగిపోతుందో అతనికి చాలా అబ్బురంగా అనిపించేది. నడుం దగ్గర మొదలై పాయలుగా చీలిపోయి పాదాల దగ్గరికి చేరే చీర కుచ్చెళ్ళు ఎన్నిసార్లు చూసినా అద్భుతంగా ఉండేది. అందంగా పొందికగా చీరకట్టిన ప్రతి స్త్రీ అతని దృష్టిలో ఒక కళాకారిణే. అయితే ఎన్ని సినిమాలు చూసినా ఆడది అర్థమై అవనట్టుండి అతని అజ్ఞానం మాత్రం అలానే ఉండిపోయింది. ఒక్క థియరీ తెలిస్తే చాలదని, దానికి ప్రాక్టికల్స్ కూడా తోడైతే గాని విజ్ఞాన సముపార్జన పూర్తి కాదని అతని స్నేహితులు సలహా ఇచ్చారు. వాళ్ల ప్రోద్బలం మీద హై క్లాస్ కాల్ గర్ల్స్ దొరికే హోటళ్లకు వెళ్లాడు 1-2 సార్లు. ఇంకా ముందుకు వెళ్లాలని ప్రయత్నించి కూడా తెలిసిన వాళ్ళెవరైనా కంటపడితే పరువు పోతుందని, జబ్బులు కూడా అంటుకుంటాయేమోనని భయపడి అటువంటి ప్రయత్నాలు విరమించాడు. ఎలాగైనా వ్యవహారం అంతు చూడాలని అతనిలో పట్టుదల పెరిగింది. క్షేమకరమైన మరో మార్గం చూడాలని నిర్ణయించాడు. పెళ్లి 1 నెల రోజుల్లోకొచ్చింది. అలాంటి సమయంలో శిస్తు వసూళ్లకి, పనిలో పనిగా పెళ్లి పనులకి బామ్మ వాళ్ళ ఊరు వెళ్ళింది. పని కాలేదని, రావడానికి మరో వారం పట్టొచ్చునని ఫోన్ చేసింది. ఆమె వచ్చేలోగానే ప్రాక్టికల్స్ ముగించాలని ఉన్నా ఏ దారి కనిపించక కొట్టుమిట్టాడుతున్న విశ్వానికి ఎడారిలో ఓయాసిస్ లాగా ఈ మెరుపుతీగ కనిపించి అతని ఆశాదీపాన్ని మళ్లీ ప్రకాశవంతం చేసింది. ఏమాత్రం కంగారు పడకుండా ఆమెను బాగా పరిశీలించి ముందుకు సాగాలని నిశ్చయించుకున్నాడు. భాగీరథమ్మగారి మనవడు మనవరాలు ఎక్కువ సమయం ఆమె గదిలో గడపడం గమనించాడు విశ్వం. అతనికి ఒక దారి దొరికినట్టయింది. వాళ్లతో భాగీరథమ్మగారు భోజనం, టిఫిను, కాఫీ పంపినప్పుడు వాళ్ళకి చాక్లెట్లు, బిస్కెట్లు, బొమ్మలు ఇచ్చి మచ్చిక చేసుకుని ఆమె వివరాలు సేకరించాడు. ఆమె పేరు ప్రియా అని, కంప్యూటర్లో ఏదో క్రాష్ కోర్స్ చేయడానికి వచ్చిందని, ఆ ఇంటివాళ్లు ఆమెకు తెలిసిన వాళ్లు కాబట్టి ఆ గదిలో అద్దెకి దిగిందట. పొద్దున్న 2 గంటల క్లాసుకు వెళ్లి మిగతా సమయంలో ఇంట్లోని కంప్యూటర్ మీద ఏదో పని చేసుకుంటుందట. ప్రియక్క చాలా మంచిదని, మంచి కథలు చెప్తుందని పిల్లలు ఆమెని మెచ్చుకున్నారు. వచ్చిన పని కాగానే వెళ్లబోయిన వాళ్ళని ఆపి వాళ్లతో కబుర్లు, ఆటలు మొదలుపెట్టి వరుసగా 4 రోజులు ఆమె దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేశాడు. 3వ రోజు ఆమె పిల్లల్ని చూసి నవ్వి చెయ్యి ఊపింది. రోజంతా ఆమెకి ఏం తోచడం లేదని తెలుసుకుని స్నేహితుల సాయంతో సీడీలు, క్యాసెట్లు, నవలలు సంపాదించి పిల్లల ద్వారా ఆమెకి పంపించాడు. చుట్టుదారైనా సరే ఆమె ఇంటి ముందు నుంచి బ్యాంకుకు వెళ్లటం మొదలుపెట్టాడు. ఆమె తారసపడి తాను పంపిన వాటికి కృతజ్ఞతలు చెప్పింది. ఆమె ఇన్స్టిట్యూట్కి వెళ్లే సమయానికే అతను బ్యాంకుకి ఆమె ఇంటి దగ్గర బస్టాప్ నుంచి వెళ్లటం వలన ఆమెని ప్రతిరోజు కలుసుకునే అవకాశం అతనికి దొరికింది. మొదట్లో ఆమెను చూస్తే అతని గొంతు పెగల్లేదు. ఆమె స్నేహపూరిత స్వభావం, అతని అవసరం కలిసి అతని మొహమాటాన్ని తరిమేశాయి. ఆమెతో మాటలు పొడిగించడానికి విశ్వం టీవీ చూడటం, న్యూస్ పేపర్ చదవటం మొదలుపెట్టాడు. వాళ్ల పరిచయం వారం రోజుల్లో చిక్కబడింది. అతని ప్రోగ్రెస్ చూసి అతని స్నేహితులు అభినందించారు. ఎప్పటికప్పుడు వాళ్ళ సలహాలు, సంప్రదింపులు అందుతూనే ఉన్నాయి. ఇప్పుడు పిల్లల మధ్యవర్తిత్వం అవసరం లేకుండా డాబాల మీద నుండి ఇద్దరి మధ్య చిరునవ్వులు, చిరు పలకరింపులు సాగుతున్నాయి. రోజులు దొర్లిపోతున్నాయి. బామ్మ వచ్చే రోజు దగ్గర పడటంతో విశ్వానికి తన చొరవ తీసుకోకపోతే లాభం లేదు అనిపించింది. ఒకరోజు ఆమె ఒప్పుకుంటుందో లేదో అని జంకుతూనే మర్నాడు సాయంత్రం టీకి తన రూంకి ఆహ్వానించాడు. ఆమె వెంటనే సరే అనడంతో అతను సంతోషంతో ఉక్కిరిబిక్కిరయ్యాడు. మర్నాడు సెలవు పెట్టేసి ఇంట్లోనే ఉండిపోయాడు. పొద్దుట టిఫిన్ తెచ్చినప్పుడే పిల్లల ద్వారా తన స్నేహితుడి పుట్టినరోజుని రాత్రి అక్కడే భోజనం చేసి వచ్చేసరికి పొద్దుపోతుందని భాగీరథమ్మగారికి కబురు చేశాడు. స్వీట్సు, కోక్ టిన్స్, చిప్సు, మల్లెపూలు కొని ఉంచాడు. సాయంత్రం స్నానం చేసి ఇస్త్రీ లాల్చి పైజామా వేసుకుని గదిని చేతనైనంత వరకు అందంగా సర్దాడు. రూమ్ ఫ్రెషనర్ గది 4 వైపులా స్ప్రే చేసి బాడీ స్ప్రే తన మీద స్ప్రే చేసుకున్నాడు. అయితే అతని అంతరాత్మ మాత్రం పరాయి స్త్రీతో తనలా ప్రవర్తించడం తప్పని గొనుగుతూనే ఉంది. దాని నస వినకుండానే
ఏదైనా పాట పాడాలని ప్రయత్నించాడు. కాని సమయానికి ఏ పాట గుర్తురాలేదు. సీడీ ప్లేయర్లో మంద్రంగా బిస్మిల్లా ఖాన్ షెహనాయ్ సంగీతం వస్తోంది. కొంచెం భయంగా, కొంచెం ఉత్కంఠగా, కలగాపులగంగా ఉంది అతని మానసిక స్థితి. ఆమె అసలు రాదేమోననే అనుమానం కూడా మనసు మారుమూల మెదులుతూనే ఉంది. డాబా మీదకు వెళ్లి 2-3 సార్లు రోడ్డుకేసి చూశాడు. ఆమె జాడలేదు. బాగా చీకటి పడింది. ఇంకా ఆమె రాదని అతను నిశ్చయించుకున్నాడు. జుట్టు పీక్కొని పెద్దగా అరవాలనిపించింది విశ్వానికి. ఆశాభంగం భరించలేక రూమ్కి తాళం పెట్టి బయటికి వెళ్లాలని లేవబోయాడు. అలికిడైతే చటుక్కున వెనక్కి తిరిగి చూశాడు. తన కళ్ళని తనే నమ్మలేకపోయాడు. గుమ్మం దగ్గర ఆమె. వెండి దారంతో అందంగా ఉన్న పనితనంతో నీలం చీర, అదే రంగు పొట్టి చేతుల జాకెట్టు, చెవులకి అందంగా ఊగుతున్న చిన్న వజ్రాల జూకాలు, మెడలో పొడుగాటి గొలుసుకి చక్కటి చెక్కుడు పనితో మెరుస్తున్న పెద్ద లాకెట్టు, మెడ మీదకి జారుగా కట్టిన జుట్టులో మల్లెపూలు, నుదుట చిరుగాలికి కదులుతున్న ముంగురులు, మధ్య మెరుపు అంటిన అందమైన నల్లటి బొట్టు. మబ్బు తునకలో తట్టిల్లతలా ఉంది. లోపలికి రానివరా అంటూ నవ్వుతూ అడిగింది. అతనికి గదిలో ట్యూబ్లైట్తో పాటు తనలో కూడా వోల్టేజీ పెరిగినట్టయింది. రండి రండి తడబాటుగా అన్నాడు. ఆమె లోపలికొచ్చింది. కూర్చోండి. అతని గొంతు అతనికే వినిపించలేదు. ఆమె కుర్చీలో కూర్చొని గదంతా కలయ చూసింది. గది చాలా నీటిగా పెట్టుకున్నారే, రోజు ఇలానే సువాసనలు గుబాలిస్తూ ఉంటాయా? ఆమె నవ్వింది. ఆమె అలా నవ్వినప్పుడల్లా అతనిలో నరాలు తెగిపోతాయేమోనన్నంత టెన్షను. ఇలాంటి సమయాల్లో ఏం మాట్లాడాలో గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించాడు. కాని అతని మెదడు సంకేతాలన్నీ అతని కళ్ళకే పంపించడంలో బిజీగా ఉండటంతో మరో ఆలోచనకి అవకాశం లేకపోయింది. ఏదో మాట్లాడాలని ఉన్నా ఏం మాట్లాడాలో తనకి తెలియలేదు. తలెత్తి ఆమె కేసి చూశాడు. ఆమె చిరునవ్వుతో అతని వంకే చూస్తోంది. ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. అతని బీపీ పెరిగింది. వివసత్వంతో పట్టుతప్పుతున్న గొంతుని అదుపులోకి తెచ్చుకుంటూ, సారీ, ఇలా పిలిచి మిమ్మల్ని ఇబ్బంది పెట్టున్నట్టున్నాను అన్నాడు. ఇబ్బంది పడుతున్నది నేను కాదు, మీరే. ఏదో అనీజీగా ఉన్నారు అంది ఆమె అతన్ని పరిశీలనగా చూస్తూ. అబ్బే అదేం లేదు. అసలు మీరు రారేమోనని నేను చాలా టెన్షన్ పడ్డాను. చివరికొచ్చారు. గబగబా ఏదో నోటుకొచ్చింది మాట్లాడుతూ లేచి ప్లేట్లలో అన్నీ సర్ది ఆమెకి ఒకటి అందించి తన మరొకటి తీసుకున్నాడు. మీరు భలేవారే. దూరంగా ఉన్నప్పటి చనువు చొరవ దగ్గరకు రాగానే ఎక్కడికి పోయాయి? స్వీట్ని సుతారంగా కొరుకుతూ అంది ఆమె. విశ్వానికి ఆమె మాటల్లో కవ్వింపు కనిపించింది. అతని ఒంట్లోంచి వేడి సెగలు. ప్లేటు పక్కన పెట్టేసి లేచి వెళ్లి ఆమెను దాదాపు రాసుకుంటున్నంత దగ్గరగా నిలబడి సీడీ మార్చసాగాడు. ఆమె దూరంగా జరిగే ప్రయత్నం చేయలేదు. ఆమె తలలోని మెల్లల వాసన, ఆమె ఒంటి మీద నుండి తేలివస్తున్న పరిమళం అతని చుట్టుముట్టి మత్తులో ముంచాయి. అతను హఠాత్తుగా కంపిస్తున్న అతని చేతిని ఆమె భుజం మీద వేశాడు. మీరు చాలా అందంగా ఉంటారు అన్నాడు ఆమె కళ్ళల్లోకి చూస్తూ. ఆ మాట ఇంత దగ్గరికొచ్చి చెప్పాలా అంటూ ఆమె నవ్వింది. సంశయం జంకు పటాపంచలయ్యాయి. ఎడం చేత్తో ఆమెని లేపి మంచం వైపు నడిపించాడు. ఆమె నుండి ఎలాంటి ప్రతిఘటన లేదు. భయం వేస్తోందా? తన భయం అదుపు చేసుకోవడానికి ప్రయత్నిస్తూ గుసగుసగా అన్నాడు. ఆమె ఏం మాట్లాడలేదు. విశ్వం ఆమె మొహానికి దగ్గరగా తన మొహం చేర్చి ఆమె పెదాల దగ్గరికి చేరబోయాడు. ఆమె సుతారంగా అతని మొహాన్ని తప్పించి, ఆడపిల్లల్ని పరిచయం చేసుకుని ఆ కొద్దిపాటి పరిచయంతో రూమ్కి పిలిచిలా ప్రవర్తించటం మీకు అలవాటా? ఆమె గొంతు కొంచెం తీవ్రంగా ఉంది. అతని ఉలికిపాటుతో ఆమె కేసి చూశాడు. ఆమె మొహంలో కదలాడిన భావం అతనికి అర్థం కాకపోయినా అంతవరకు అతన్ని ఆవహించిన భూతం తొలగిపోయినట్టయింది. ఉద్రేకం పాల పొంగులా చప్పబడిపోయింది. నేను అలాంటి వాడిని కాదు. అసలు నేను... అతని మాటలు వెతుక్కోవాల్సి వచ్చింది. ఎలాంటివారో తెలుస్తూనే ఉంది. ఇంకా ఏం చెప్తారు? మంచివారిలా పెద్ద మనిషిలాగా ఉన్నారని మాట్లాడితే మిమ్మల్ని నమ్మి ఇంటికొచ్చిన ఆడపిల్లలతో ఇలాంటి చిల్లర వేషాలు వేస్తారా? మీకు పెళ్లి కూడా నిశ్చయమైందంట కదా, నిజమేనా? ఆమె ధోరణికి మాటలు రాక అతని మౌనంగా తలాడించాడు. మరేంటిదంతా? తప్పుగా అనిపించటం లేదా? అతని మొహం ఎర్రబడింది. ఆమెకి నేనేమీ అన్యాయం చెయ్యాలి అనుకోలేదు. నాకిలాంటివేం తెలీదు. అందుకని ఎందుకైనా మంచిదని మా ఫ్రెండ్స్ చెప్తే అంటూ సంజాయిషీలాగా గొనిగాడు. అతని మాటల్ని మధ్యలోనే తుంచేస్తూ,
వినేవాళ్లుంటే చెప్పేవాళ్లు 1,00,000 చెప్తారు. ఎవరేం చెప్పినా ఆలోచించకుండా చేయడానికి మీరు చిన్నపిల్లవాడు కాదుగా. సభ్యత, సంస్కారం, చదువు, సంధ్య ఉన్నవాళ్లు ప్రవర్తించే తీరిదేనా? ఆమె ధోరణికి అతనికి ఒళ్ళు మండింది. పుట్టు బుద్ధిరిగిన తర్వాత ఎవరిచేత ఒక్క మాట కూడా పడని తాను ఈవేళ ఈ పరాయి అమ్మాయికి ఎంత అలసైపోయాను. బామ్మ కంటే ఎక్కువగా నా మీద పెత్తనం చేస్తోంది. కసిగా అనుకోబోయాడు. అప్పటి వరకు అతనిలో బలహీనంగా మూలుగుతున్న అతని అంతరాత్మ బయట నుండి తనకు సపోర్ట్ రావటంతో పుంజుకొని ఏదో అనబోయాడు. నోరు ముయ్యబోయ్. ఆ అమ్మాయిని పాడు చేయాలనుకున్నప్పుడు గుర్తుకు రాలేదా ఆ పరాయితనం? తప్పు చేసింది చాలక ఇంకా నీ మొహానికి కోపం కూడానా అని రెచ్చిపోయి సతాయించసాగింది. అతని మొహం కందగడ్డలాగా అయింది. ఏదో మాట్లాడబోయాడు. ఆమె వినిపించుకోకుండా అతనికేసి సూటిగా చూస్తూ, అక్కడ మీ కాబోయే భార్యగారు కూడా ఇక్కడ మీరు ఆలోచించినట్టే ఆలోచిస్తే ఏం చేస్తారు? అసలేం చేయగలరు అంది. అతనికి ఎవరో లాగిపెట్టి గోవ మీద కొట్టినట్టయింది. అవాక్కై విస్తుపోతూ ఆమెకేసి చూశాడు. అతని మొహంలోని దైన్యం ఆమెకి జాలిని కలిగించగా, ప్రకృతి సహజంగా తెలిసేదానికి పూర్వానుభవం అవసరమా? ఆలోచించండి మృదువుగా అంటూ లేచి నిలబడింది. క్షమించండి అన్నాడు లోగొంతుకుతో. అలాంటి డైలాగ్స్ ఎందుకులేండి. నేనలా వెళ్ళగానే మరో అమ్మాయితో మీరు ప్రయోగాలు చేయకపోతే అంతే చాలు అంటూ బయటికి నడిచింది. విశ్వానికి మాయమైపోయే విద్య ఏదైనా తెలిస్తే బావుండును అనిపించింది. తల దించుకున్నాడు. ఆమె తలుపు దగ్గర ఒక్క క్షణం ఆగి వెనక్కి తిరిగి అతనికేసి చూస్తూ, ఒక పని చెయ్యండి అంది. ఇంకా ఏం మిగిలిందిరా బాబు అనుకుంటూ నిస్సహాయంగా చూశాడు. పెళ్ళయ్యే వరకు మీ కాబోయే శ్రీమతి ఫోటో ఒకటి దగ్గర పెట్టుకొని మీరు చెయ్యాలనుకునే ప్రయోగాల్లోనే ఆమెను ఊహించుకోండి. రాబోయే నవ్వుని మునిపట్టితో నొక్కిపెట్టి ఆమె మెట్లకేసి కదిలింది. అతను స్థానువులా నిలబడిపోయి ఆమె వెళ్లడం కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోయాడు. ఆ రాత్రి ఫోన్లో, నాన్నా, బాబాయి ఆయన గురించి విన్నది చూసింది నిజమే, కాని ఆ కారణంగా మనం ఈ సంబంధం క్యాన్సిల్ చేయక్కర్లేదు. ఈ విషయంలో మీకు ఎలాంటి అనుమానం వద్దు. అతనితో నా జీవితం సుఖంగా ఉంటుందని నాకు పూర్తిగా నమ్మకమే. మీరు నా మీద ఏ నమ్మకంతో ఇక్కడికి రావటానికి ఒప్పుకున్నారో ఆ నమ్మకంతోనే పెళ్లి పనులు మొదలు పెట్టండి. ఇక్కడ అన్నయ్య ఫ్రెండ్ మధు, ఆయన ఫ్యామిలీ నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు. రేపు నేను మన ఊరొచ్చేస్తున్నాను. నా కోర్సు ఇక్కడ పూర్తయింది. ఆఖరి మాటలు అంటున్నప్పుడు మోహనప్రియ పెదవులపైన అలవోకగా చిరునవ్వు కదలాడింది. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.